నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తేమా. సార్, మొన్న మాట్లాడుకున్నారు, జగన్ గారు కూడా అందరూ వెళ్ళిపోతున్నారంటే ఇంక వెళ్ళిపోనిండి, ఎవరు పోతున్నారు అన్నారు. మళ్ళీ అదే జరిగింది. మళ్ళీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు రాజీనామా చేశారు. ఆయన వ్యక్తిగత కారణాలు అంటున్నారు, కానీ ఏం జరిగిందనేది తెలియదు. ఇలా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతారు. ఇంకోటి బొత్స సత్యనారాయణ తమ్ముడు కూడా ఎవరో వెళ్ళిపోతున్నారని ఒక టాక్ వినిపిస్తుంది. బాలినేని ఎలాగో వెళ్ళిపోతున్నారు. ఇలాగా అంతమంది అంటే సీనియర్లే వీళ్ళు అందరూ. అఫ్కోర్స్ ఆర్ కృష్ణయ్య గారు నేపథ్యం వేరు, డిఫరెంట్. తెలంగాణ నుంచి వచ్చిన ఆయన అని అక్కడ ఎందుకు ఇచ్చారో అప్పుడే ఆశ్చర్యం కలిగింది. సరే, తర్వాత మొత్తానికైతే ఇప్పుడు ఆయనకి ఇంకా 4 ఏళ్ల పదవీ కాలం ఉన్నట్లుంది. అయినా ఆయన ఇంత తొందరగా మరి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. ఏంటి ఇది అసలు? పార్టీ అధికారంలో లేనప్పుడు వెళ్ళిపోవడం అనేది సహజము. కృష్ణయ్య గారు వ్యక్తిగత కారణాలు అంటున్నారు కాబట్టి ఆయన ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు. యాక్చువల్గా ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నిక కావడం అనేది ఆశ్చర్యం మీరు చెప్పినట్టు. బహుశా తెలంగాణ రాజకీయాల్లో ఆయన ఏమైనా యాక్టివ్ పార్ట్ తీసుకోవడానికి, కొంచెం క్రియాశీలకంగా పనిచేయడానికి వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉండడం బహుశా అడ్డొస్తుందని అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ తెలంగాణ రాజకీయాల్లో ఆయన ఏం యాక్టివ్గా పాల్గొంటారు? ఎందుకంటే ఇక్కడ వైసీపీ లేదు కదా. లేని పార్టీ తరఫున ఎవరికి అనుకూలంగా పనిచేస్తారు, ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తారు, ఇండిపెండెంట్గా ఎలా పనిచేస్తారు? కాబట్టి ఆయనకున్న ఇబ్బంది అది. అందుకనే ఆయన పార్టీకి రాజీనామా చేయడం వల్ల ఏమైందంటే ఆయన తెలంగాణ రాజకీయాల్లో స్వతంత్రంగా పనిచేసే అవకాశం. ఏదైనా పార్టీలో చేరతారా, చేరకుండా ఉంటారా అనేది ఆయన ఇష్టం, కానీ ఏమైనా కానీ ఆయన వాయిస్ వినిపించేదానికి అవకాశం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉనికిలో లేని పార్టీకి సభ్యుడిగా ఉంటూ ఆయన ఏం మాట్లాడగలరు? సరే, ఆయన సంగతి అలా ఉంచితే బాలినేని గారు, బొత్స తమ్ముడు, ఇంకా ఎవరెవరో రకరకాల వాళ్ళు వెళ్ళిపోతాము అని అంటున్నారు కదా. వెళ్ళిపోతే కూడా ఈయన ఏమంటున్నారు, పోతే పోనీ ఇంకొక నాయకుడిని తయారు చేసుకుంటా అంటున్నారు ఆయన. సరే, ఆయన ఆత్మవిశ్వాసం లేవలో ఆయన శైలి, వ్యవహార శైలి, ఆయన ఏం భయపడే రకం కాదు కదా. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంతంగా పార్టీ పెట్టుకున్నప్పుడు కూడా తన బలం మీద ఆధారపడి పార్టీని నడపాలని అనుకున్నాడు. తాను తయారు చేసుకున్న నాయకులతో పార్టీని నడపాలని అనుకున్నాడే కానీ ఎవరి నుంచో అరువు తెచ్చుకొని, తెలుగుదేశం నుంచో, కాంగ్రెస్ నుంచో, ఇంకో చోటు నుంచో అరువు తెచ్చుకొని ఆ నాయకులతో పార్టీని నడపాలని ఆయన అనుకోలే. వచ్చిన వాళ్ళు వచ్చారు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చారు, ఈయన్ని నమ్ముకొని ఈయన తయారు చేసుకున్న వాళ్ళు కొంతమంది వచ్చారు. ఇలా ఈ మిక్సర్తో ఆయన పార్టీ నడిపాడు, కానీ ఇంకొకరి మీద డిపెండ్ అయి నడపలే. ఇప్పుడు వెళ్ళిపోతే ఏమిటి ఆయనకు వచ్చిన నష్టము? ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఏమీ లేవు. 2029 వరకు ఏ ఎన్నికలు లేవు. సరే, మధ్యలో ఏవైనా ఈ మున్సిపాలిటీలు అవి ఇవి ఎక్స్పైర్ అయిపోతాయి కదా. రకరకాల స్థానిక సంస్థల ఎన్నికలు ఆయన పోటీ చేయాల్సి వస్తే సరే, సహజంగా నియోజకవర్గాల్లో నాయకులు ఉంటారు. ఎప్పుడూ కూడా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది స్థానిక ఎన్నికల్లో, అది రూల్. అది మీరు తెలుగుదేశం ఉన్నా, వైసీపీ ఉన్నా, పోయినసారి వైసీపీ మొత్తం ఎన్నుంటే అన్నీ యునానిమస్గా గెలిచింది అని అన్నారు, కానీ ఎలా గెలుస్తారు యునానిమస్గా? అది అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్ అది. కాబట్టి రేపు తెలుగుదేశానికైనా సరే స్థానిక ఎన్నికలు వచ్చినప్పుడు సహజంగానే ఎప్పుడో తప్ప అధికార పార్టీకి ఓటమి ఉండదు స్థానిక ఎన్నికల్లో. ఇది జగన్ గారికి తెలుసు. 29 వరకు పెద్ద ఎన్నికలు అంటే గట్టిగా పోటీ చేసే ఎన్నికలు రావని క్లారిటీ ఆయనకుంది. ఈలోగా ఏమిటి, ఆయా నియోజకవర్గాల్లో ఒకరు పోతే ఇంకొకరు నాయకుడు వస్తాడు. ప్రాంతీయ పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడు అంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు నడుపుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ గుడ్విల్ మీద, వాళ్ళ ఇమేజ్ మీద పార్టీలు నడుస్తూ ఉంటాయి. కానీ అక్కడ స్థానిక నాయకులు, స్థానిక శాసనసభ్యులు ఆధారంగా ఏమీ ఉండవు. అంటే జగన్ గారికి వేవొస్తే ఆయన తరఫున నిలబడిన వాళ్ళు గెలుస్తారు, చంద్రబాబు నాయుడు గారికి వేవొస్తే ఆయన తరఫున నిలబడిన వాళ్ళు గెలుస్తారు. అంతేగాని నాయకులకు ఉన్న సొంత బలము పెద్దగా మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదు. అయితే నాయకులు లేకుండా పార్టీ ఎలా ఉంటుంది? ఫస్ట్ పాయింట్, రాజకీయ పార్టీ అనేది ఎప్పుడూ కూడా నాయకుడు నడిపే పార్టీ అయినప్పటికీ, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు, అది నాయకుల సమూహం ఉంటేనే కదా పార్టీ అవుతుంది. నియోజకవర్గాల్లో నాయకులు లేకుండా పార్టీ ఎలా ఉంటుంది? పార్టీ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? కాబట్టి ఇదంతా కూడా ఒకరి మీద ఒకరికి డిపెండెన్స్. అంటే నాయకుడు ఉంటే నాయకులు ఉంటారు, నాయకులు ఉంటేనే పార్టీ నాయకుడు ఉంటాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకు మీకు ఎలా చెప్పాలంటే, రాజకీయ పార్టీలకు ఉన్నంత ఇంపార్టెన్సు గతంలో ఎప్పుడో మా చిన్నతనంలో పూర్వపు 70లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా చాలామంది గెలిచేవాళ్ళు. ఇండిపెండెంట్లుగా అంటే వాళ్ళకి రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా సొంత బలంతో, అంటే వాళ్ళకున్న గుడ్విల్ ఇమేజ్తో ఇండిపెండెంట్గా గెలిచేవాళ్ళు. ఈ రోజుల్లో ఇండిపెండెంట్లుగా గెలిచే ఛాన్సే లేదు. అంటే అంత సీన్ ఎవరికి లేదు.
ఎంతటి వాడైనా ఏదో ఒక పార్టీ తరఫున పోటీ చేసి గెలవాల్సిందే లేక తప్ప, ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎవరో ఒకరిని ఓడించడానికో గెలిపించడానికో ఆయన దోహదపడతాడే తప్ప ఆయన గెలుపుకి ఏమీ ఛాన్సే లేదు. కాబట్టి ఇప్పుడు నాయకులు తమంతటి వాళ్ళు లేరు అనుకోవడం వల్ల ఎంత అమాయకత్వమో మూర్ఖత్వం అవుతుందో, అదేవిధంగా ఇప్పుడు జగన్ గారైనా రేపు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు కూడా అనేక మంది వెళ్ళిపోయారు కదా. చాలా కారణాలతో ఆ పార్టీని వదిలేసి 5 ఏళ్ళు పెద్ద క్రియాశీలకంగా లేకుండా ఇంకా ఎన్నికలు మామూలుగా చాలామంది నాయకులు ఏం చేస్తారంటే ఓడిపోయిన తర్వాత ఒక రకమైన రిటైర్మెంట్ తీసుకుంటారు. 3-4 ఏళ్ళు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుని డబ్బులు సంపాదించుకుని వాళ్ళ గోలలో వాళ్ళు ఉండి ఆఖరి ఎన్నికల సంవత్సరం అప్పుడు మళ్ళీ వస్తారు. పార్టీ ఫండ్ ఇచ్చును, వాళ్ళకున్న గత పరిచయాలను ఉపయోగించుకోను ఏదో ఒక రకంగా టికెట్ తెచ్చుకోవడానికి పోరాడతారు. అంటే ప్రతిపక్షంలో ఉంటూ ఆయా నియోజకవర్గాల్లో ఏళ్ల తరబడి పోరాడిన వాళ్ళు వీళ్ళ దెబ్బకు తట్టుకోలేక, వీళ్ళ ధనబలానికో లేకుంటే వీళ్ళకు ఉన్నటువంటి ఈ పరిచయాలను తట్టుకోలేక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి వీళ్ళు మళ్ళీ నిలబడతారు. ఇది చాలా సహజంగా జరిగేది. రేపు వైసీపీ కూడా ఏం జరుగుతుందంటే, జగన్ గారితో వెనక ఉండేవాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయినా రేపు 2027-28 నాటికి తెలుగుదేశం పార్టీకి ఆ రోజున్న మూడ్ అంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు అమలు చేయలేక విపరీతమైన ప్రజా వ్యతిరేకతతో ఉన్నాడనుకోండి, అప్పుడు వీళ్ళందరూ మళ్ళీ వస్తారు. వీళ్ళందరూ మళ్ళీ వచ్చి రకరకాల కారణాలతో పార్టీలో చేరుతారు. అంటే అప్పుడు ఈయన చేర్చుకోడా లేకుంటే నిజంగానే కొత్త నాయకుల్ని తయారు చేసుకుంటాడా అనేది మనం చూడాలి. సహజంగానే గెలుపు లేదా అటువైపు పార్టీ ఓడిపోతుందనో ఇటువైపు పార్టీ గెలుస్తుందనో ఒక కాన్ఫిడెన్స్ అంటే లెవెల్స్ మారుతాయి కదా. ఎన్నికల సంవత్సరం దగ్గర పడే కొద్దీ నానా రకాల సమీకరణలు మారుతూ ఉంటాయి. ఈ సమీకరణలు మారినప్పుడు పార్టీని విడిచిపోయిన వాళ్ళందరూ మళ్ళీ వస్తారు. చంద్రబాబు నాయుడు గారు అయితే పెద్దగా పట్టించుకోరు. ఆయన అంటే తన పార్టీ నుంచి పోయినా తన పార్టీలోకి వచ్చినా ఆయన ఏం పెద్దగా ఈగో ఫీల్ కాడు. ఆ రోజు నన్ను వదిలేసిపోయావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావని ఏం అనడం. కానీ ఈయంతో కొంచెం ప్రాబ్లం, పోయిన వాళ్ళని మళ్ళీ ఎన్నిక తీసుకుంటాడా తీసుకోడా అనేది తెలియదు. కొత్త నాయకుల్ని తయారు చేసుకోవడం అనేది కూడా అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే మన 175 నియోజకవర్గాల్లో కూడా ఇరు పార్టీల తరఫున చాలామంది నాయకులు పాతుకుపోయినారు. ఏ పార్టీ టికెట్ మీదైనా సరే వాళ్ళు అటు ఇటుగా మారి గెలుస్తారు. మనం ఎన్ని చూడలేదు. ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎన్ని పార్టీలు మారినా ఆయనే కదా మళ్ళీ గెలిచాడు. ఆయన ఎంపీగా గెలిచాడు కదా. కృష్ణదేవరాయలు గతంలో వైసీపీ ఎంపీ, ఈసారి తెలుగుదేశం ఎంపీ. ఇట్లా ఎన్ని పేర్లు చెప్పొచ్చు మీకు, ఎన్ని పేర్లైనా చెప్పొచ్చు. ఎంతమంది అటు మారుతూ ఉన్నారు. అంటే పాతుకుపోయిన నాయకులు ఆయా సందర్భాలను బట్టి పార్టీ మారి కూడా ఎంతోమంది గెలుస్తున్నారు. కాబట్టి నాయకులు పోవడం వల్ల పార్టీకి నష్టం ఉందా అనుకుంటే ఉంది, లేదా అనుకుంటే లేదు. ఇంకొక 2-2.5 ఏళ్ళు వైసీపీ వాళ్ళు చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొనే ఎన్నికలన్నీ కూడా కాస్తో కూస్తో స్థానిక ఎన్నికలే తప్ప పెద్ద ఎన్నికలు ఎదుర్కోవడానికి ఇంకా 4.5 ఏళ్ళకు పైగా టైం ఉంది. ఈ 4.5 ఏళ్లలో ఓడలు బండ్లు కావచ్చు, బండ్లు ఓడలు కావచ్చు, ఏమైనా జరగచ్చు. అందుకని ఆయన పోతే పోయినారులే బా, ఇంకోరు వస్తారు ఏమవుతుంది అని ఆయన కడప యాసలో ముందు అనడానికి కారణం ఏంటంటే ఆయన బేసిక్గా ఆయన లక్షణం అది. ఆయన ఏం కేర్ చేయడు, పార్టీల నుంచి ఎవరు పోయినా ఎవరున్నా కేర్ చేయడు. కొత్త నాయకులు పుట్టచ్చు రావచ్చు, కాకపోతే సీనియర్లు అన్నప్పుడు ఆ సీనియర్లు అనే పదానికి ఒక అర్థం ఉంది కదా. ఎప్పటి నుంచో కాస్త అనుభవం కలిగిన వాళ్ళు పాలిటిక్స్లో వాళ్ళకి ఒక పేరు ఉంటుంది, లేకపోతే ఆ నియోజకవర్గాల్లో ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు కొంచెం అది కేర్ అనేది ఉండాలి అనేది ఒకటి. అయితే సార్ ఇప్పటి వరకు ఆల్టర్నేట్ మనకి అయితే వైసీపీ లేకపోతే టీడీపీ అన్నట్లు ఉన్న సిచ్యువేషన్ కొంచెం బీజేపీ సార్ సీరియస్గా తీసుకుంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారితో ఒక స్ట్రాటజీ ప్రకారము మూడవ ప్రత్యామ్నాయంగా ఎదగడం కోసమే ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది అని ఒకటి వినిపిస్తుంది. నేతలు అంటే వెళ్ళిపోయిన నేతలు వస్తారు అంటే ఇక్కడికే రావాలి లేకపోతే అక్కడికి వెళ్ళాలి అనేదే లేదు. ఇంకోటి మేబీ ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ వస్తే అటువైపు కూడా పోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం వచ్చే అవకాశమే లేదు. ఎందుకు లేదంటారా? మొన్న జనసేన వచ్చింది కదా 20 సీట్లతో గెలిచిందంటే అది వేరు. కూటమి అంటే అలయన్స్ వేరు, ఆల్టర్నేటివ్ వేరు. ఈ రెండుకి చాలా తేడా ఉంది. ఎందుకంటారా, ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ బలంగా రాజకీయం నడుస్తూ ఉంది కాబట్టి ఈ రెండు పార్టీల్లో ఏదైనా సరే విపరీతంగా బలహీనపడితే తప్ప మూడో పార్టీగా మీరు చెప్పే జనసేన బీజేపీ వచ్చే ఛాన్సే లేదు. మనకు అది లేనే లేదు. అది ఏదో ఒక పార్టీ తరఫున గెలుపు ఓటములో ఉంటాయి మనకు. ఇప్పుడు కాంగ్రెస్ షర్మిల గారు ఉన్నారు, ఆమె ఏమి ట్రై చేసినా 2029 నాటికి కూడా ఆ పార్టీని బతికించలేరు. ఎందుకు బతికించలేరంటే జనానికి అవసరం లేదు. జనానికి ఇదో అదో ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు మూడో పార్టీ వైపు చూడరు.
జనసేనకి బీజేపీకి మొన్న ఎందుకు ఓట్లు వేశారంటే అది వైసీపీ వ్యతిరేక ఓటు. అది మేజర్గా వాళ్ళ అనుకూల ఓటు కంటే ఈయన వ్యతిరేక ఓటే ఉంది. మీరు బాగా గమనించండి, ఎవరిని అభ్యర్థుల్ని చూడలేదు. వైసీపీకి వ్యతిరేకంగా గెలిపించాలని డిసైడ్ అయ్యి గెలిపించిన అభ్యర్థులు వాళ్ళంతా. వాళ్ళు ఎవరు అభ్యర్థులు? ఇప్పుడు ఉదాహరణకు ధర్మవరం తీసుకుందాము. ఆయన కేతిరెడ్డి తెల్లవారు లేసి గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ తిరిగిన ఆయన్ని ఓడించేశారు కదా. ఆ సత్యకుమార్ ఆయన ఎవరో కూడా ధర్మవరం ప్రజలకు తెలియదు. కానీ ఆయన ఎందుకు గెలిపించారు అంటే అది కేతిరెడ్డి వ్యతిరేకత కాదు, వైసీపీని ఓడించాలని డిసైడ్ అయ్యి ఓడించారు. కాబట్టి రేపు ఎన్నికల్లో కూడా మూడో ప్రత్యామ్నాయం అనేది అబద్ధం. రేపు జనసేన బీజేపీ టీడీపీ కూటమిగా ఉండి పోటీ చేయడం ఒక పద్ధతి, లేదా మాకు సొంతంగా బలం ఉంది మేము పోటీ చేయగలమని నమ్మి పోటీ చేయడం ఇంకో పద్ధతి. అప్పుడు కూడా ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ అధికారం దిశగా వస్తుంది, కానీ వాళ్ళకైతే అధికారం ఎవరు. అది జరగాలంటే ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఏవైనా విపరీతమైన రాజకీయ పరిణామాలు జరిగితే తప్ప సాధ్యం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం. మొత్తానికి జగన్ గారిది ఒకటే స్ట్రాటజీ, పోయే వాళ్ళు పోనీ రాచే వాళ్ళు రాని, నేను ఇలాగే ఉంటాను. ఇప్పుడు ఏముంది తొందర, ఇంకా బస్సు రావడానికి 4.5 ఏళ్ళు టైం ఉంది. ఇప్పుడే హడావుడిగా లగేజ్ అంతా సర్ది ప్రయాణికులందరినీ అలర్ట్ చేసి వార్నింగ్లు ఇచ్చి అనౌన్స్మెంట్లన్నీ ఇవ్వడం ఎందుకు? 4.5 ఏళ్ళ తర్వాత కదా చూద్దాంలే అప్పటికి అనుకుంటాడు. 2027కి ఆయన ఏం చేయాలనుకుంటాడు అనేది ఆయన మైండ్లో ఇప్పటికీ ఏదో ఉంటుంది. 27-28 నాటికి ఒక వ్యూహం ఏదో ఎన్నికలకి ఏం చేయాలనేది ఆలోచిస్తారు. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.